హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దున్న మాంసం వేపుడైతే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి ఓన్లీ దున్న మాంసం కండండి, అదేనండి బీఫ్ కర్రీ అంటారు కదా, అదైతే నేను ఓన్లీ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో బీఫ్ అయితే ఇట్లా అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. సో ఇది చూడండి, మొత్తం కండేనండి. మొత్తం అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఫ్రైకి కాబట్టి బాగుంటుంది. సో ఇంత బీఫ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదంతా శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని తీసుకోవాలి. ఈ వేపుడు చాలా బాగుంటుందండి. సో ముక్కలు అంత గట్టిగా ఉండవు, ఫ్రై చేసిన బాగుంటాయి అనమాట మెత్తగానే. సో నేను ఇంక ఇట్లా ఎంత మొత్తం కడిగి తీసుకెళ్ళి అయితే పొయ్యి పెడతాను. ఫస్ట్ అయితే ఇది ఉడకబెట్టుకోవాలి కదా, పొయ్యి మీద పెట్టి అయితే కొద్దిగంత సాల్ట్ వేస్తున్నానండి ఫస్ట్. తర్వాత కొద్దిగా అయితే పసుపు వేసి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. సో మాంసం ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలండి, ఫ్రై కదా. ఇంకెట్లయితే కొద్దిసేపు ఈ నీళ్ళన్నీ ఇనికిపోయిన దాకైతే ఉడకబెట్టానండి బాగా. సో ఇట్లా కలుపుకుంటా ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి. నేను ఒక 20 నిమిషాల వరకు అయితే ఫస్ట్ ఇట్లా ఉడికించుకొని తీసుకున్నాను. సో చూడండి, కొద్దిసేపటికైతే ఇట్లా ఉడుకుతుంది. ఇది చాలా బాగుంటుందండి ఈ వేపుడైతే. సో నేను ఇట్లా ఉడికించుకొని తీసుకున్నాను అనమాట గిన్నెలో పెట్టి. సో నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే అయితే నేను చేస్తున్నాను అనమాట. సో ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తానండి, ఫ్రై కాబట్టి కొద్దిగా అటు ఇటుగా చూసుకొని కొద్దిగా ఎక్కువే సరిపోతుంది, ఎక్కువే పడుతుంది, ఎక్కువే వేసాను అనమాట. సో ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను 4-5 పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేస్తున్నాను. ఈ మొత్తం అయితే లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా పచ్చివాసన పోయిందాకా. సో ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొన్ని కరివేపాకులు అయితే వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కొద్దిగా ఉందండి, సో అది అయితే వేస్తున్నాను అనమాట. సో ఇవి కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. సో ఇట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న మాంసాన్ని అయితే అందులో వేస్తున్నాను. సో మాంసం వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఫ్రై కాబట్టి ఊరకనే అడుగంటుతూ ఉంటుంది, ఎక్కువసేపు అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మాంసం వేసినాక ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంటే కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను అనమాట ఇందులో, పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం. సో అదైతే వేస్తున్నాను కొద్దిగా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిగా అయితే వేస్తున్నాను. ఫ్రై కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. సో ఇంక ఇది మొత్తం అయితే ఇంకా మిగిలింది కూడా వేస్తున్నానండి, నేను కొద్దిగా వేస్తా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే బాగుంటుందండి. ఈ ఫ్రై అయితే చాలా టేస్ట్గానే చాలా బాగుంటుంది. సో ముక్క కూడా గట్టిగా అవ్వదు, మెత్తగానే ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా మొత్తం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుందండి ఇది వెంటనే. సో ఇంకా అందుకని చెప్పేసి పద్దాకలేక కలుపుతూనే ఉంటాను. చూడండి, ఇంకెట్లయితే ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా. ఒక ముక్క అంతా అయితే ఇట్లా ఎర్రగా ఇందాకైతే ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా ఎర్రడాలుగా అయితే అంటినట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా ముక్కలన్నీ ఇట్లా ఎర్రగైన తర్వాత ఇది గరం మసాలా పేస్ట్ అండి, అంటే చెక్క లవంగాలు ధనియాలు మొత్తం వేసాను, ఇంట్లో తయారు చేసుకున్నది. సో ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ముక్కలన్నీ కూడా అడుగంటుతున్నాయి. సో ఒకసారి అయితే ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. స్పైసీగాను చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇప్పుడు సాల్ట్ నేను ఉడకబెట్టినప్పుడు వేసాను కాబట్టి చూసుకొని కొద్దిగా అంత అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి, పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఉడికేటప్పుడే ఈ ఫ్రై చేసేటప్పుడే స్మెల్ మాత్రం బాగా వస్తుందన్నమాట, స్పైసీ కానీ చాలా బాగుంది దున్న మాంసం వేపు అయితే. సో ఇప్పుడు చూసుకొని కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒక 2-3 స్పూన్లు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అనమాట. గరం మసాలా పొడి అన్నీ వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండిద్దని కారం కాస్త తగ్గించి వేస్తున్నాను. సో మొత్తం ఒకసారి అయితే కారం వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నానండి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా ఒక 2-3 అయితే వేసాను అనమాట. వేసి కొన్ని కరివేపాకులు కూడా పైన చల్లుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది స్పైసీగా దున్న మాంసం వేపుడైతే రెడీ అయిపోయిందనమాట. చూడండి,
మనకి ఇవేం ఫ్రై అవనవసరం లేదు. జస్ట్ లాస్ట్లో అట్లా వేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకొని దింపేసుకుంటే సరిపోతుందనమాట. వేడివేడిగా దొన్న మాంసం వేపుడైతే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గాని చాలా బాగుంటుందండి. ముక్కలు కూడా చూడండి మెత్తగానే ఉంటాయి, గట్టిగా అవ్వవు అనమాట. చాలా బాగుంటుంది ఈ దున్న మాంసం వేపుడైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఈ వేపుడంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట. ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుందన్నమాట ఈ ఫ్రై అయితే. వేడివేడిగా దున్న మాంసం వేపుడైతే రెడీ అయిపోయిందనమాట. ఎంతో టైం పట్టదు, సింపుల్గానే అయిపోతుంది. చాలా టేస్ట్గానే చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుందనమాట. నేనైతే టేస్ట్ చేసి చూస్తున్నాను. స్పైసీగా ఉప్పు, కారం అంతా కూడా మసాలాలన్నీ బాగానే సరిపోయినాయి. బాగుందనమాట, చాలా టేస్ట్గా ఉంది. అంతేనండి, వేడివేడిగా దున్న మాంసం వేపుడైతే రెడీ అయిపోయిందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో మాకు ఇది తినటం అలవాటు కాబట్టి మేము దున్న మాంసం కూర, వేపుడు ఇట్లా చేసుకుంటూ ఉంటాము. సో ఇది తినని వాళ్ళు కూడా ఉన్నారులేండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.